ఎరా చింటూ, నీ మార్కులు చూసి మీ నాన్న తిట్టలేదా? తిట్టాడు సార్. నీకు చదువు చెప్పే ఎదవేవడ్రా అని తిట్టాడు. రాశి ఫలాలు, వార ఫలాలు, దిన ఫలాలు నమ్ముతావా? ఆ ఫలాల కోసం చూస్తూ ఉంటే మన కష్టఫలం పోతుంది. అరే బుజ్జోడా, నువ్వు ఉదయాన్నే నిద్రలేస్తావా? ఆ? ఉదయం 7 కల్లా లేచి స్కూల్ ఎలా ఎగ్గొట్టాలా అని ఆలోచిస్తా. బీచ్ లో ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు? ఈ నీళ్ళన్నీ తోడి పారిపోద్దామని మా దోస్తుగాల కోసం చూస్తున్నా. బీచ్ లో ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు? మీరు పాలల్లో నీళ్లు కలుపుతారంట కదా? మా బర్రెలే నీళ్ళు ఎక్కువ తాగుతాయి. బాబు, నువ్వెప్పుడు చర్చికి రావు కదా, ఈ రోజు ఎందుకు వచ్చావు? చర్చిలో క్రిస్మస్ అని కేక్ పెడుతున్నారంట, అందుకే తిందామని వచ్చా. నీకేం కావాలి ఈసారి? పెద్ద గిఫ్ట్ కాదు, చిన్న హగ్గులు చాలు. కానీ కేక్ మాత్రం పెద్దది కావాలి. నాకు ఆరోగ్యం బాగాలేదు. అన్నం తిన్నాక ఆకలి వేయడం లేదు. పడుకుని లేస్తే మళ్ళీ నిద్ర రావడం లేదు. దేవుణ్ణి ఏం కోరుకున్నావు బంగారం? నేను ఫెయిల్ అయినా పర్లేదు కానీ మా ఫ్రెండ్స్ మాత్రం పాస్ అవ్వకూడదని కోరుకున్నా. దేవుణ్ణి ఏం... ప్లేట్ బిర్యానీ ఎంత బాబు? ప్లేట్ 250. పక్కనే 100 రూపాయలకి అమ్ముతున్నారుగా. అయితే అక్కడే తీసుకో, ఇక్కడికి ఎందుకు వచ్చావు? బాబు, ఏమైంది? అల్ల ఉన్నావా? నా జతకం చెప్పించుకుందామని చిలక దగ్గరికి వెళ్ళా. అది నా జతకం చూసి చచ్చిపోయింది. నాన్న ఎందుకంత కోపంగా ఉన్నాడు బాబు? ఇంటికి చుట్టాలు వచ్చారు. ఆన్లైన్ లో ఏమన్నా ఆర్డర్ పెట్టమంటే ఆటో బుక్ చేసి ఇంకెళ్ళండి అన్నాను. పొద్దున్నే లేస్తే పెద్ద ఆఫీసర్ అవుతావులేవు. కోడి పుంజు 4 గంటలకే లేస్తుంది. కలెక్టర్ అయిందా? చికెన్ కర్రీ అయింది. అక్క, ఒక జత చెప్పులు ఎంత? ఒక జత 100. గుడి దగ్గర ఎత్తుకొచ్చి నీ చెప్పులకి అంత రేటా? గుడి దగ్గర ఎత్తుకొచ్చిండేటి కాబట్టి 100 లేకుంటే 1000 రూపాయలు.